అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి బొబ్బిలి నియోజకవర్గం అయితే ప్రత్యేకమైన స్థానం అయితే సంతరించుకుని ఉన్నది. అయితే ఇప్పుడైతే మనతో పాటు బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఈరోజు అయితే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే టీడీపీ అయితే సూపర్ 6 పథకాలను అయితే ప్రవేశపెట్టబోతుంది. ఈ సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు సార్? ఇవాళ ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాల గురించి ప్రచారం చేస్తుంటే తిరిగి ప్రజలే మేము ఒక ఏదో ఆరుట్లో ఒకటి మర్చిపోతే తిరిగి మాకు ప్రజలు చెప్పే పరిస్థితి. ఇవాళ ఈ సూపర్ 6 పథకం అనేది సూపర్ 6 ఏదైతే ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల యొక్క ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది. ఎస్పెషల్లీ మహిళల్లోనే అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే ఈరోజు చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో చూసుకుంటే మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? మెజారిటీ కాదు, మంచి సంపూర్ణమైన మెజారిటీ వస్తుంది. గెలుపు తప్పకుండా గెలుస్తాం. మంచి మెజారిటీ వస్తుంది. మెజారిటీ లెక్కలేయడానికి ఇవన్నీ ప్రజల చేతుల్లో ఉంటుంది. అఖండమైనటువంటి మెజారిటీ, పార్లమెంట్కి కూడా మంచి మెజారిటీ బొబ్బిలి నియోజకవర్గం ఇస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఓకే. ఇంకోటిసారి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడైతే ఉమ్మడి పొత్తుల నేపథ్యంలో చూసుకుంటే ఈరోజు చూసుకుంటే అందరి నాయకులను సమన్వయపరుచుకోవడం కష్టమవుతుంది అన్ని నియోజకవర్గాల్లో. మీ నియోజకవర్గంలో ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఇబ్బంది లేదండి. ఇక్కడ పొత్తులు ప్రకటించక ముందే ప్రజా సమస్యల మీద అందరం కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఇవాళ పొత్తులు ప్రకటించాక మీరు బీజేపీ వాళ్ళు అవనివ్వండి, ముఖ్యంగా జనసేన నాయకులు అవనివ్వండి, అదేవిధంగా బీజేపీ వాళ్ళు అవనివ్వండి, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక్కడ ఏ సమస్య కూడా లేదు. ఎక్కడెక్కడ ఒకవేళ చిన్న ఇబ్బందులు వచ్చినా అవి మేము కూర్చొని పరిష్కరించుకొని మా వరకు రాకుండానే గ్రామ స్థాయిలో పరిష్కరించుకుంటున్నారు మా క్యాడర్. ప్రజెంట్ ఉన్నటువంటి బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? రానున్న రోజుల్లో సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు? ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ఈ 5 సంవత్సరాలు ఏవైతే మన ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల రోడ్లు ఈ రోజు కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి. సాగునీరు కాలువలు, సాగునీరు ప్రాజెక్టులు అన్నీ వెంగళరాయ సాగర్ అవనివ్వండి, తోటపల్లి అవనివ్వండి, పారాది యానికెట్ స్కీమ్ అవనివ్వండి, అన్ని స్కీమ్స్ కూడా పూర్తిగా పడుకోబెట్టారు. ఏమాత్రం కూడా మినిమం మెయింటెనెన్స్ లేదు. నిరుద్యోగ సంస్థ గ్రోత్ సెంటర్ ఉన్న నిరుద్యోగ సంస్థ చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అయితే ఉద్యోగాలు కల్పన ఉంటాయో వ్యక్తిగతంగా నేను కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం నాకున్నటువంటి పలుకుబడి, నాకున్నటువంటి స్నేహితులు, నాకున్నటువంటి కాంటాక్ట్స్తో 2 జాబ్ మేళాలు బొబ్బిలి నియోజకవర్గంలో పెట్టి ఈ నియోజకవర్గం ఈ ప్రాంతం యొక్క నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి కూడా నేను తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అంటే మరోవైపు చూసుకుంటే ఈ రోజు అయితే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయనే ఒక ధీమాతో వ్యక్తం చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సంక్షేమ పథకాలు ఏంటంటే ఒక చేతితో ఇచ్చారు, 10 చేతులతో తీసుకున్నారు. ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల పేదవాడి నడ్డి విరిసి వీళ్ళు పరిపాలించారు. ఇవాళ అది ఏమాత్రం కూడా లేదు. ప్రజలు తెలుసుకున్నారు. మన ఇల్లు గొల్ల చేసే మనకి డబ్బులు పంచారనే విషయం ప్రజలు ఇవాళ గ్రహించారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి, తాజా పరిస్థితి బొబ్బిలి నియోజకవర్గంలో ఈ విధంగా జరుగుతుందని సార్ చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో అయితే మేము ఖచ్చితంగా పార్టీని అయితే ఎక్కడైతే స్థిరపరుస్తాం. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేనే ఉంటాను, మెజార్టీ అయితే మాత్రం ప్రజలు నిర్ణయిస్తారని చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV బొబ్బిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.